వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై భూమన అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారాన్ని చేశారన్నారు. గతంలో తాము వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయటపెట్టామని చెప్పారు. కరుణాకర్ రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేయమని కోరామన్నారు. నోరు అదుపులో పెట్టుకో, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుండే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాల్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. పురుగులు పట్టినటువంటి దానాన్ని ఇస్తారయ్యా మీరు? మేము చెప్పింది కాదు, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు అనుమతి కూడా ఇవ్వలేదు. మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే, 2000 మంది రండి ఈరోజు గోశాలకు పోదాం. వాళ్ళు చెప్తున్నారు, సార్ మా కళ్ళలో నీళ్ళు వచ్చేది, ఈ దానా వద్దంటే, ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి, ఈ దానా పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు. ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు, మా మాట వినలేదు, బలవంతంగా పెట్టించారు మా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? రాజకీయంగా ఎదుర్కొంటావు. గోవులతో గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము దీని మీద మా స్థానిక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు ఉంటాయి. నోరు అదుపులో పెట్టుకో. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. పశువుల దానాలో ₹1 అవినీతి చేశారని విమర్శించారు. గోవిందుడు గోవులతో ఆటలు వద్దని హెచ్చరించారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని తెలిపారు. టీటీడీలో వైసీపీ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామన్నారు. భూమన ఒక్కడే కాదు, తాను కూడా లోకల్ లేనని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. బోర్డులో నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఈ విషయం గురించి ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. దుర్గా, టీటీడీ గోశాలలో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. అలాగే నిరాదరణకు గురైంది. గోవులు సైతం గోవులు సైతం విష జ్వరాల బారిన పడి మృతి చెందినటువంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే వాటినన్నింటినీ కూడా గత ప్రభుత్వ హయాంలో గోప్యంగా ఉంచి ఇవాళ కేవలం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలనే సంకల్పంతో వైసీపీ నాయకులు కుట్రలు పన్ని ఫేక్ ఫోటోలను విడుదల చేసి ఈ గోవులన్నీ కూడా గోశాలలో మృతి చెందాయి. దాదాపు 73 గోవులు మృతి చెందినట్టుగా సంచలనం సృష్టించాలని ప్రయత్నం చేశారు. అయితే టీటీడీ దానిని పరిగణలోకి తీసుకుని తగిన రీతిలో స్పందించింది. ఇలాంటి ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. కేవలం ఫేక్ ఫోటోలు పెట్టి టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తా ఉన్నారు కరుణాకర్ రెడ్డి. ఇలాంటి వారి మీద చర్యలు చేపడతామని చెప్పేసి టీటీడీఓ పేర్కొన్నారు. అయితే దాని మేరకు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మరింత ఘాటుగా ప్రకటనలు చేయడంతో ఇవాళ వాటి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి బీజేపీ నాయకులు టీటీడీ పాలకమండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి ఎస్పీని సంప్రదించారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కరుణాకర్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను దాచిపెట్టి ఇవాళ గోశాలలో జరిగినట్టు పేర్కొనడం ఎంతవరకు సబబు? వీటిపై విచారణ జరిపి కేసులు నమోదు కరుణాకర్ రెడ్డి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఒకవైపు టీటీడీ విజిలెన్స్ విచారణ సాగుతా ఉంది. మరోవైపు జిల్లా ఎస్పీ స్థాయి అధికారి కూడా కేసులు నమోదు చేసి విచారించాలని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎస్పీ ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలిసింది. మరో 2 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయి నివేదికనిచ్చి టీటీ అతని మీద విచారణ పిలిపించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ.